హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సంక్రాంతి స్పెషల్‌గా కొబ్బరి బూరెలు చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్‌గా మా సైడ్ అయితే వీటిని అంతగా చేసుకోరు. నాకు తెలిసినంత వరకు విజయవాడ అటు సైడ్ ఎక్కువగా చేసుకుంటారనమాట. అయితే వీటిని నేను కూడా ఒకసారి తిని చూశాను. టేస్ట్ నచ్చి ఈ సంక్రాంతికి నేను కూడా వీటిని ఇంట్లో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే ఏమీ అర్థం కాదనమాట. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా బూరెలు ఎంత బాగా వచ్చాయనేది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా విత్ టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగా కొబ్బరి బూరెలు చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను కేజీ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో 2 కప్పులు అనమాట. అలాగే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా బియ్యం వేసి బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళని పట్టి 24 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా ఒక అరకప్పు ఎక్స్ట్రా బియ్యం వేసుకోవటం వల్ల మనకు తడి బియ్యం పిండి ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. ఒకవేళ పాకం లూజ్ అయినా కూడా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు కావాలంటే తడి బియ్యం పిండి ప్రిపేర్ చేసుకోలేం కదా, అందుకని నానబెట్టుకునేటప్పుడే కొన్ని బియ్యం ఎక్స్ట్రాగా నానబెట్టుకొని పెట్టుకోండి. అలాగే నానబెట్టుకున్న బియ్యం 24 గంటలు కూడా మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఫ్రెష్ నీళ్ళని పట్టి పెట్టుకుంటూ ఉండాలి. నానిపోయిన బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి ఇలా ఒక బొక్కల గిన్నెలోకి వడపోసుకొని పెట్టుకోండి. బియ్యంలో ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే కనుక ఒడిగిపోతాయి అన్నమాట. అలాగే నీళ్లు మొత్తం ఒడిగిపోయిన తర్వాత బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన వేసి ఒక 10 నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి. అంటే బియ్యం మరీ డ్రైగా అయిపోకూడదు అనమాట. మనం బియ్యాన్ని చేతితో పట్టుకున్నప్పుడు చేతికి లైట్గా తడి తగులుతూ ఉండాలి. అలా ఉండే టైంలో కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే మిల్లుకు పట్టించేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్ద ప్లేట్లోకి జల్లించేసుకొని వచ్చిన నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలా తడి బియ్యం పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. బియ్యం పిండి రెడీ అయిపోయిన తర్వాత ఆరిపోకుండా ఇలా చేత్తో నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కొబ్బరికాయలో అరచిప్ప కొబ్బరికాయ తీసుకొని అందులోని కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకుండేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని అందులోకి అరకప్పు బియ్యానికి 350 గ్రాముల బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుంది. అంటే గుర్తుగా చెప్పాలంటే 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న బెల్లంలో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బెల్లాన్ని కరగనిచ్చి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకున్నారంటే పాకం మొత్తం కూడా ఇలా బుడగలుగా వస్తుందన్నమాట. ఆ టైంలో కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసుకొని కాసేపు నీళ్ళల్లోనే ఉంచుకొని చేత్తో మొత్తం అంతా కూడా దగ్గరికి రానిచ్చుకున్నారంటే ఒక ఉండలాగా వస్తుందన్నమాట. ఆ ఉండని మన చేతికి తీసుకున్నట్లయితే పాకం చేతికి అంటుకోకుండా జెల్లీలాగా ఫామ్ అవుతూ ఉంటే కనుక పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి. ఇలా వచ్చిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ పాకంలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఎవరైనా ఒక మనిషి ఎక్స్ట్రా ఉంటే కనుక ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుకుంటూ ఉంటే కనుక తొందరగా అయిపోతుంది. ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం ఇలా చలివిడిలాగా రెడీ అయిపోతుంది అనమాట. సేమ్ అరిసెలు చేసుకునే ప్రాసెసేనండి. కాకపోతే ఇందులో పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడైతే చలివిడి కాస్త లూజ్గానే ఉంటుందండి. అది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుందన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ పిండి వేసుకొని కలుపుకునేటప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, మొత్తం అంతా కలిపేసుకొని పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసామంటే ఇలా గట్టిగా రెడీ అయిపోయి మన చేతికి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేస్తే పిండి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే బూరెలు వేసుకోవడానికి రెడీ అయిపోయినట్లు. అలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి అందులో ఒక చిన్న పిండి ముద్దను వేసుకొని చూడండి. ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఇలా కదిపారంటే ఎమ్మటే పైకి రావాలన్నమాట. అలా వచ్చిందంటే కనుక ఆయిల్ వేడెక్కినట్లు. ఇంకా ఇలా బూరెలు కానీ అరిసెలు కానీ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయిల్ బాగా వేడెక్కాలి, అది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేడెక్కాలి. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బూరెల్లాగా ఒత్తుకోవడం కోసం కవర్ కానీ లేదంటే అరిటాక్ కానీ తీసుకోండి. దానికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని లైట్గా చేత్తో ప్రెస్ చేస్తూ మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇలా వేడిగా ఉండే ఆయిల్లో వేసి గరిటెతో ఆయిల్ని మనం వేసుకున్న పిండిపైకి వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉన్నారంటే పిండి చక్కగా బూరెలాగా పొంగుతుందన్నమాట. అలా పొంగిన తర్వాత రెండవ వైపుకు తిప్పేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బూరె మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండితో కూడా బూరెల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా బూరెలు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. ఇంకా అరిసెలకి బూరెలకు తేడా ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెలను అయితే ఎక్స్ట్రా ఉండే ఆయిల్ మొత్తాన్ని ఒత్తేస్తామన్నమాట. అదే బూరెలకైతే కనుక ఒత్తకుండా అలాగే వేస్తామండి. అలాగే బూరెల్లో పచ్చి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఆఖరి పిండి ముద్ద వరకు కూడా ఒక్క బూరె కూడా పాడవకుండా చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడూ అరిసెలే కాకుండా ఇలా ఒకసారి బూరెలు కూడా ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా బాగుంటాయి అన్నమాట. బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా కొబ్బరి ఫ్లేవర్తో సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.